ఆత్మీయ జీవిత సత్యాలు వింటున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. మనము గత కొన్ని వారాలుగా యాకోబు పత్రికను ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. ఈ దినము చివరి భాగంలోనికి వచ్చి ఉంటున్నాం. యాకోబు పత్రికలో మొత్తం 5 అధ్యాయాలు ఉంటున్నవి. ఈ 5 అధ్యాయాలు కూడా మనము ధ్యానము ముగించుకుంటున్నాం. చివరి భాగంలో 17 నుంచి 20వ వచనం వరకున్న వాక్య భాగాలు చదువుకుందాం. 5వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. దేవుని బిడ్డలారా, ఈ దినం మన అంశము సంఘములో ఏలియాలు కావలెను. అనగా ఏలియా వంటి వారు సంఘాలు ఈ దినాల్లో ఎంతో అవసరం ఉంటున్నది. ఎందుకు అని అంటే, ఏలియా గురించి చాలా విషయాలు మనము చూడవచ్చు దేవుని వాక్యపు వెలుగులో. అయితే ఈ దినము కొన్ని విషయాలు ఏలియా గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నట్లయితే ఏలియాను చాలామంది భక్తులు ఏమంటారంటే మాటలు చేతలు గల ప్రవక్త. ఇంకో విధంగా చెప్పాలంటే మాటలలో చేతలలో శక్తి కలిగినటువంటి ప్రవక్త. యేసు ప్రభువు వారు గురించి కూడా అదే మాటను మనం లూకా సువార్తలో చదువుతాం. అనగా ఆయన మాటలలో చేతలలో శక్తి కలిగినటువంటి ప్రవక్త అని. మోషే తర్వాత పాత నిబంధనలో ఒక గొప్ప ప్రవక్తగా ఏలియాను మనం చెప్పుకోవాలి. ఈయన దాదాపు 3000 సంవత్సరాల క్రితం జీవించున్నాడు ఈ భూ ప్రపంచం మీద. మన వలనే జీవించాడు. చరిత్రలో ఈయనను గురించి ఎవరు కూడా మర్చిపోలేనటువంటి జీవితం ఇతనిది. ఏలియా మనవంటి స్వభావం గలవాడు అని ఇక్కడ యాకోబు రాస్తూ ఉంటున్నాడు. అనగా మనవలే రక్త శరీర మాంసములు కలిగిన వాడే. మొదటిలో చాలా ధైర్యముగా రాజుని హెచ్చరించినట్టు చూస్తాం మనం. చాలా బలహీనుడు కూడా. యెజబెలుకు భయపడి పారిపోయినవాడు. చచ్చిపోవాలనే కోరిక కలిగినటువంటి వాడు. అంటే ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక అతనిలో ఉన్నట్టు మనము గమనిస్తాం. కానీ ఈయన చాలా సామాన్యమైన వాడు. అంతేకాదు, దేవుని చేతిలో బలమైన శక్తి కలిగినటువంటి ప్రవక్తగా పేరుగాంచాడు. దేవుడు తన కార్యములను నెరవేర్చుట కొరకు సామాన్యులను అసామాన్యులుగా మార్చి వాడుకుంటాడు అనేది ఏలియా జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడంటే అది ఆయన చిత్తానికి లోబడినప్పుడు. అనగా ఏలియా దేవుని చిత్తానికి లోబడి దేవుడు ఏది చెప్తే అది చేశాడు కాబట్టి ఆ విధంగా వాడుకున్నాడు. ఏలియా జీవితాన్ని గురించి బైబిల్ నందు ముందుగా మనము చదవాలంటే ఎక్కడ కనబడదు. అనగా రాజుల గ్రంథము 17వ అధ్యాయంలోనూ మొదటిగా మనకు కనబడతాడు. అంతకుముందు ఎక్కడా కూడా ఏలియాని గురించి వ్రాయబడి లేదు. ఆ 17వ అధ్యాయం మొదటి వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, అతను గిలాదు కాపురస్తుల సంబంధి తిష్బీయుడు అనేటువంటి విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అతని తల్లిదండ్రుల గురించి పుట్టుపూర్వత్రాల గురించి ఏం లేదు మనకి. అయినను ఇశ్రాయేలును పరిపాలించినటువంటి 7వ రాజు అయినటువంటి ఆహాబును హెచ్చరించుటకు దేవునిచే ఎన్నుకొనబడినటువంటి ఒక గొప్ప ప్రవక్త అయిన ఆహాబు బయలును పూజించేటువంటి యెజబెలును వివాహమాడి
ఇశ్రాయేలు ప్రజలందరూ విగ్రహాలను ఆరాధించుటకు కారకుడయ్యాడు. అందుకుగాను దేవుడు 3.5 సంవత్సరములు వర్షము కురవదని రాజుని హెచ్చరించమని ఏలియాను పంపినట్లు ఈ యొక్క సందర్భంలో మనం చదువుతున్నాం. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 17, 18 అధ్యాయాలలో ఈ చరిత్ర అంతా కూడా మీరు చదవవచ్చు. అనగా ఏలియాను గురించి ఎక్కువగా 17, 18 అధ్యాయాలకు మధ్య దాదాపు 3 సంవత్సరాల చరిత్ర ఉందని అర్థమవుతూ ఉంది మనకి. ఎందుకనంటే 18వ అధ్యాయం మొదటి వచనంలోనే అంటాడు 3 సంవత్సరముల తర్వాత అనేటువంటిది. ఈ విషయాన్ని యాకోబు గుర్తు చేస్తూ ఉంటున్నాడనమాట మనకి. సంఘానికి ఏలియా వంటి మనుషులు కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే యాకోబు ఏలియాను మనకు పరిచయం చేస్తున్నాడు. అంటే మన ప్రార్థనల వలన వర్షం కురవాలి, లేకపోతే మనం ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోవాలి అని కాదు ఇక్కడ అసలు విషయం. చాలామంది అట్లా అర్థం చేసుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నట్లు చూస్తాం మనం. మనం బలహీనమైనప్పటికీ దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు మన మొరలు ఆలకించి మనల్ని వాడుకోగలడు అనే సత్యాన్ని ఇక్కడ మనం గుర్తిస్తూ ఉంటున్నాం. గమనించండి, ఆసక్తితో మనము ప్రార్థించాలి అనేటువంటిది ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అంటే ఆసక్తితో ప్రార్థించడం అంటే పెదవులతో కాదు, హృదయంతో ప్రార్థించాలి అనేది అర్థమవుతూ ఉంటుంది. మామూలుగా మనము శబ్దం రావాలంటే పెదవులు అటు ఇటు కదపాల్సిందే. కానీ హృదయ అంతరాళాల నుండి ఈ యొక్క మాటలు వచ్చినప్పుడు అవి హృదయంతో ప్రార్థించినవవుతాయి. అందుకనే యెషయా గ్రంథంలో ప్రభు ఏమంటాడంటే 29వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు. నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారంటే కేవలము నోటి మాటల ద్వారా ప్రార్థిస్తున్నారు, పెదవులతోనే ఘనపరుస్తున్నారు. కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. గమనిస్తున్నారా? తమ హృదయము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. మానవ విధులను బట్టి వారు నేర్చుకునేవంట భయభక్తులు. దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ విషయాలు రాస్తూ ఉంటాడు. అనగా మనము పెదవులతో కాదు, మన హృదయంతో ప్రార్థించాలనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఏంటంటే మనలో చాలామంది, అనగా మనము చాలా తక్కువ వారము, మనం జ్ఞానం లేని వారము, మనము చాలా బలహీనులము, మనము సమాజంలో ఎన్నిక లేని వారము, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అందుకని ఈ మాటలు నేను మీ కొరకు చదివించాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఏలియా కూడా అలాంటి వాడే. మనము రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో చదివితే ఏలియా యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్ గురించి కూడా రాస్తాడు అక్కడ. దాన్ని బట్టి చూసినట్లయితే ఎవరు కూడా ఆయన ప్రవక్త అని అనుకోరు. కానీ ఇక్కడ అందుకనే ఆ విషయాలను బట్టి నేను కొరింథీయులకు రాసిన పత్రికల విషయాలు చదివిస్తున్నాను. కొరింథీ పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
కాబట్టి మనము ఏ విషయంలో కూడా సిగ్గుపడాల్సినటువంటి అవసరత లేదు. దేవుడు మన బలహీనత వైపు చూడటం లేదు. మన అజ్ఞానం వైపు చూడటం లేదు. దేవుడు దేన్ని చూస్తున్నాడంటే మన యొక్క విధేయతను, మన యొక్క లోబడే స్వభావాన్ని చూస్తున్నాడు. ఏలియా ఈ లోకరీతిగా మన వంటి స్వభావం గలవాడే కానీ జీవము గల దేవుని చేతిలో బలమైనటువంటి ప్రవక్తగా వాడబడ్డాడు. రాజుల అవినీతిని హెచ్చరించుటకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనం ఆయన. అలాగే ఏలియా వలె మనము కూడా ఈ సమాజములో, సంఘములో అధికారుల యొక్క అవినీతిని దైవ బలముతో, దైవ జ్ఞానముతో, వివేకముతో, సమయస్ఫూర్తితో ఎదిరించాలి. లేకపోతే ఈ యొక్క అవినీతి ఎక్కువైపోతది. ఖచ్చితంగా ఏలియా వంటి విశ్వాసులు ఈ దినాల్లో సంఘాల్లో కావాలి. మనము మన బలహీనతల వైపు చూడక దేవుని బలం మీద ఆధారపడుచు ముందుకు సాగాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాకోబు మరొక ప్రాముఖ్య విషయం చివరిలో రాస్తున్నాడు. సంఘంలో విశ్వాసము నుండి వెనుకబడిన వారు ఉంటారు. అంటే బ్యాక్స్లైడ్ అయినటువంటి వారు ఉంటారన్నమాట. చాలా చోట్ల వారి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. వారిని వదిలిపెట్టకూడదు అనే సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. వారి తప్పు మార్గము నుండి మరలా మంచి మార్గములోకి తీసుకొని రావాల్సిన బాధ్యత మిగిలినటువంటి విశ్వాసులదే. చాలా సంఘాలలో ఈ పరిచర్య జరగటం లేదు, కుంటుబడిపోయిందని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే తప్పిపోయిన వారి గురించి, గాయపడినటువంటి వారి గురించి ఎవరు కూడా ఆలోచించటం లేదు. వారిని తిరిగి సంఘంలో చేర్చుకొని ప్రభువునందు వారు మళ్ళా ఆనందించేటట్లు అందరూ బాధ్యతతో పనిచేసినట్లయితే ఎంత మేలు. దేవుని బిడ్డలారా, ఈ దినాన ఏలియా వంటి స్వభావం కలిగి, అనగా పాపమును ఎదిరించే స్వభావం కలిగి ఈ లోకములో ఆయన కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. దయగల ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏలియా మా వంటి స్వభావం కలిగిన వాడే, కానీ అతను ప్రార్థన చేసినప్పుడు వర్షం కురవలేదు. మరలా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. అంటే ఏ విధంగా నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటున్నాడో మేము అర్థం చేసుకుంటున్నాం. దేవా, ఆనాడు ఇశ్రాయేలు రాజులు నీకు ప్రభువా తండ్రి నీకు విరోధముగా జీవిస్తూ ఉంటున్నప్పుడు, విగ్రహారాధనకి ప్రజలను నడిపిస్తూ ఉంటున్నప్పుడు నీవు ఏలియాని లేపుకొని రాజులకు బుద్ధి చెప్పటానికి ఒక గొప్ప సాధనంగా, ప్రవక్తగా మీరు వాడుకున్నారు. ఈ దినాల్లో ఏలియా వంటి ప్రవక్తలను మీరు లేపమని అడుగుచున్నాం. దేవా, అవినీతిలో కూరుకుపోయినటువంటి అధికారులు, అవినీతిలో కూరుకుపోయినటువంటి కాపరులు, అవినీతిలో కూరుకుపోయినటువంటి ఇంకా ప్రభువా అనేక మందిని, ఈ యొక్క సమాజంలో ఉంటున్నటువంటి వారిని దేవా ఎదిరించి నీతిని కూర్చిన మార్గాన్ని వారికి బోధించటానికి, నీ యొక్క భయము భక్తిని వారికి నేర్పించటానికి ఏలియా వంటి వారిని మీరు లేవనెత్తమని అడుగుతున్నాం. దేవా, నీ కృప మాకు దయచేయమని, ఆ విధంగా మేము జీవించుటకు నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లయితే దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మిగిలినటువంటి వర్తమానములు కూడా మీరు వినాలని కోరుకుంటున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ప్రతి దినము మనము 10 నుంచి 15 నిమిషాల వర్తమానాలు మనము ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. ఈ దినముతో యాకోబు పత్రిక ముగించబడింది.
ఈ యొక్క వర్తమానాలు మీరు మొదటి నుంచి వినాలనుకుంటున్నట్లయితే యూట్యూబ్‌లో ఉన్నాయి కనుక యూట్యూబ్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.